వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగునగాక. హెబ్రీయులు రాసిన పత్రిక అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 13, 14, 15, 16 వాక్యం దాకా చదువుకుందాం. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము కుంటికాలు బెనకక బాగుపడే నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువుని చూడరు. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు ఒకవేళ చేదైన వేరు ఏదైనను మీలో మొలచి కలవరపరచుట వలనను అనేకులు అపవిత్రైపోదురేమోనని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. మీలో మీరు జాగ్రత్తగా చూచుకొనుడి, లేక మీలో మీరు జాగ్రత్త పడండి. ఈ వాక్య భాగంలో పరిశుద్ధులు ఏమని రాస్తుంది? పరిశుద్ధులు అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటే ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును కూడా ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా యేసయ్యని చూడలేరు. అంటే పరిశుద్ధ సావాసం, పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధుల సావాసం, పరిశుద్ధుల గుంపు చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభు చెంతకు చేరలేరు. యేసు ప్రభు చెప్తున్న మాటలేంటో తెలుసా? మీలో ఎవరైనాను తప్పిపోయినమేమో, మీలో ఎవరైనాను జారిపోతున్నారేమో, మీలో ఎవరైనాను తొట్టిల్లిపోతున్నారేమో అని మీలో మీరేం చేయాలి? జాగ్రత్త పడే దినాలు ఇవి. ఎవరు తొట్టిల్లిపోతున్నారు, ఎందుకు తొట్టిల్లిపోతున్నారు అని ఏదైనా ఒక వ్యక్తిని ఒక కారణం అడిగామనుకోండి, ఆ వ్యక్తి ఒక కారణం వెనక ఎన్ని కారణాలు చెప్పుకొస్తారు? ఎన్ని కారణాలండి? ఒక ఆబద్ధం ఆడిన తర్వాత ఆ ఆబద్ధానికి ఎన్ని టచ్ చేయాలి? ఏమండి, బోలని టచ్ చేయాలి. బోలని టచ్ చేస్తేనే ఆ ఆబద్ధము రాదు. అందుకనే మీలో భ్రష్టులైపోతున్నారేమో, భ్రష్టులైపోయి అపవాది చేత తిక్కించబడి లోకములో కొట్టుమిట్లాడుతున్నారేమో. అక్కడ ఏసావు గురించి రాస్తుంది. ఏసావు అంట ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడండి? అంటే దేవుని సన్నిధికి దూరం అయ్యాడన్నట్టు. ఒక్క పూట కూటు కొరకు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుడిచ్చిన హక్కును ఏం చేసుకున్నాడు?
పొందలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను అభిషేకించాడు, సంఘములో నిలబెట్టాడు. అయితే సాతానుగాడు కల్పించిన కల్పనా కథల కొరకు నువ్వు వాడికి లొంగిపోయి ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన హక్కుని వదిలేసుకొని దేవునికి దూరంగా 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 వెళ్ళిపోతూ ఉన్నావు. మీలో ఎవరైనా అట్టి వారు ఉన్నారేమో, భ్రష్టులైపోతున్నారేమో అని మీలో మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా. ఏమని రాస్తుంది అక్కడ? ఏమని రాస్తుంది? జాగ్రత్తగా చూసుకొనుడి, జాగ్రత్తగా పరిశోధించండి, జాగ్రత్తగా తెలుసుకోండి. ఏంటి, నేను దేవునికి దూరం అవుతున్నట్టున్నాను, ఏంటి ఆదివారం మందిరానికి రాలేదు, మళ్ళీ ఆదివారం రాలేదు, మళ్ళీ ఆదివారం రాలేదు, అయ్యో నేను దేవునికి దూరం అయిపోతూ ఉన్నాను, భ్రష్టునైపోతున్నాను, భ్రష్టురాలనైపోతున్నాను అని మనం ఏం చేయాలంటే గమనించి దానిని మనం దూరపరుచుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తారో ఆయన అంటున్నాడు, పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధుల సావాసం. ఈ పరిశుద్ధుల గుంపులో, ఈ పరిశుద్ధుల సావాసములో నీవు పాలు పంపులు పొందుకోవాలి. ఆమేన్. ఏం పొందుకోవాలండి? పాలు పంపులు పొందుకోవాలి. ఇప్పుడు ఆయన రక్తము, ఆయన శరీరం ఎవరికి? రోడ్లంట తిరిగే వాళ్ళక, ఆ కొంపకి ఈ కొంపకి తిరిగే వాళ్ళక, ఎవరికండి? వారి మీద వీళ్ళ మీద గొడవలు పెడేవారిక, ఎవరికండి? ఆయన శరీరము, ఆయన రక్తం అంటే ఆయన శరీరము, ఆయన రక్తము పరిశుద్ధుల కొరకే. హల్లెలూయా, పరిశుద్ధుల కొరకే. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన ఒక మాట, చక్కని మాట చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, యేసు ప్రభు చెప్తూ ఉన్న మాటలు. ఆ 13వ వాక్యం నుంచి చదవమ్మా. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, అక్కడ మీ మనసు అనే నడుము కట్టుకొనుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధి అంటే? అందరూ మాట్లాడండి. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి కలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, మీకు తేబడిన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది గనుక, కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త సమస్త విషయములోను సమస్త ప్రవర్తనలోను మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలంట? మనం ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకున్న మనం సమస్త విషయములో మనము కూడా ఏమై ఉండాలంటే పరిశుద్ధులమై ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. అందుకునే అక్కడ అంటున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేనికి విధేయులై ఉండాలి? మనం దేనికి విధేయులమై ఉండాలి? పాపానికి విధేయులమై ఉండాలా? పరిశుద్ధతకు విధేయులమై ఉండాలా? పరిశుద్ధతకు విధేయులమై ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. అందుకనే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? ఆయనలో ఏమి లేదు, పాపము లేదు, క్రామ క్రోధ మదమత్సరాలు యేసయ్యలో లేవు. ఆయన పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సకల కోటి దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అనుటకు అర్హుడు, దేవుడు అనుటకు అర్హుడు, దండం పెట్టుటకు అర్హుడు, పూజించుటకు పూజారుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని గుణాలు యేసయ్యలో ఉన్నాయి. అందుకనే యేసయ్యని ఆరాధిస్తున్న మనం కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఓ మాటను చూపించి త్వరగా దెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఇందుచేత ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. దెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, మీరు సత్యాన్ని నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు మిమ్మల్ని ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనును గనుక మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించి బద్ధులమై ఉన్నాము. ప్రైజ్ లార్డ్. ఆదిలోనే మిమ్మల్ని ఆయన ఏం చేశాడంట? నియమించుకున్నాడు. ఆయన సంకల్పం మీ మీద ఉన్న ఆయన సంకల్పం. ఆదిలోనే నియమించుకున్నాడు ఆయన మిమ్మలను. లేదంటే ఆయన నియమించుకోలేకపోతే ఇక్కడ మనం కూర్చున్న వారము కాదు. ఆయన నన్ను నియమించుకోకపోతే ఇక్కడ నిలబడి వాక్యము చెప్పేవాడును కాను. మిమ్మల్ని ఆయన నియమించుకున్నాడు, ఆదిలోనే నియమించుకున్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్నారు, కాబట్టి ఆయన గుణగణాలు మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన రక్తములో శరీరంలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. మనమందరము, ఆ వాక్య భాగములో మనం గమనించినట్లయితే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగుటకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. ఏంటండి? క్రీస్తు శరీరము ఏం పొందుకోవాలి? క్షేమాభివృద్ధి. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. ఈ క్రీస్తు శరీరములో పాలు పంపులు పొందుకున్న సంఘము ఎలాగ ఉండాలంట? క్షేమాభివృద్ధి పొందుకొని పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాల చేత వినండి, మనుషుల మాయోపాయముల చేత
ఈరోజు చాలామంది మనుషులు మాయోపులాల చేత పడిపోయి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు మాయ మాటల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను తప్పు మార్గాలలోకి లాగే కుయుక్తులతోను గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారై ఎగురగొట్టినట్లుగా ఉండనట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ధర్మం జరిగించాలి? పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. ఇక్కడున్న విశ్వాసులే కావచ్చు, సంఘ బిడ్డలే కావచ్చు, సేవకుడే కావచ్చు, మనం అందరము కూడా పరిచర్య ధర్మాన్ని ఏం చేయాలి? జరిగించాలి. అది సంఘ క్షేమాభివృద్ధి. క్రీస్తు అనే శరీరానికి సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ పరిచర్య ధర్మం మనం అందరము జరిగించుదము గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 3 మాటలు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మాట అందరూ తీయండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యం. అయినను ఇప్పుడు పాపము నుండి 20వ వాక్యం నుంచి చదువు, అర్థమవుతుంది అందరికీ. 20వ వాక్యం నుంచి చదవండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. నిర్బంధము లేని వారు వంటి ఉంటిరి. అప్పుడు క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? సిగ్గుపడేవారు కారా? వాటి అంతము మరణమే. దాని అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి మీరు దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చే జీతము మరణమే. అయితే దేవుని కృపావరముల చేత మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య వలనే మీకు నిత్య జీవం. పాపం వలన వచ్చే జీతం ఏంటండి? అది ఏదైనా సరే, ఏ జీతమైనా సరే, పాపం వల్ల వచ్చే జీతము మరణమే. దాని అంతం ఏంటంట? నరకమే. దాని అంతము నరకమే. అయితే ప్రభు వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసా? నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వల్ల వచ్చే జీతము అది నిత్య జీవము. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది నిలబడి సేవకులు సాక్ష్యం చెప్తా ఉంటే మతిపోద్ది. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమన్నో తెలుసా? మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు, నేను కూడా బాగా చదువుకున్నాను, నాకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం వచ్చింది. ఎయిర్పోర్ట్లో ఉద్యోగం వస్తున్నప్పుడు
నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే ప్రభు ఉద్యోగానికి వెళ్ళొద్దు, నా సువార్త ప్రకటించు. పదే చాలు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్తున్న మాటలు, అయ్యా నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు, నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను జాయిన్ అవ్వాలి అని ప్రార్థన చేస్తే ఉద్యోగం వద్దు సువార్త ప్రకటించమంటున్నావు ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నా వలన నీకు కలిగేది నిత్య జీవము. ఆమేన్. ఎంతోమంది ఉద్యోగాలు వదిలిపెట్టి వారి పనులు వదిలిపెట్టి ఈరోజు సువార్త ప్రకటించుకుంటూ ఈదులంటూ తిరుగుతూ పిడుగుద్దులు తింటూ దెబ్బలు తింటూ, కొంతమంది అయితే పేడ నీళ్ళు కూడా మొఖాల మీద వేస్తున్నారు. పేడ నీళ్ళు కూడా మొఖాల మీద వేస్తున్నారు. కొంతమంది అయితే సువార్త ప్రకటిస్తుండగా చెంపదెబ్బలు కొడుతూ ఉన్నారు, పొడుస్తూ ఉన్నారు, సంపుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అయినను దాని అంతం ఏంటో తెలుసా? దాని అంతం ఏంటో తెలుసా? నిత్య జీవము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకునే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ అంటున్నారు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు. దేనికి దాసులై ఉన్నప్పుడు? పాపమునకు దాసులై ఉన్నప్పుడు ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనల్ని ఆయన సన్నిధికి పిలుచుకొని ఉన్నారు. హల్లెలూయా. పిలుచుకొని ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనను ఇప్పుడు పాపము నుండి మీరు విమోచించబడ్డారు. దేని నుంచి విమోచించబడ్డారు? పాపములో నుండి, శాపములో నుండి, ఆ మరణకరమైన ఆ వేదనలో నుండి ఇప్పుడు మనం విమోచించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. విమోచించబడి ఇప్పుడు ఎవరికి దాసులం అయిపోయాం? మనం ఎవరికి దాసులం అండి? యేసయ్యకి దాసులం. అంతకుముందు మరి ఎవరికి దాసులై ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఎవరికి దాసులమై ఉన్నామో? యేసయ్యకి దాసులమై ఉన్నాము. నా దాసురాలా అంటాడు ప్రభు. బల నమ్మకమైన నా దాసురాలా, బల నమ్మకమైన నా దాసురాలా, సంఘములో పరిచర్య చేస్తున్న దాసురాలా, సంఘములో ఐక్యతగా ఉన్న దాసురాలా, బల నమ్మకమైన దాసురాలా, నమ్మకమైన దాసుడా, దేవుని పరిచర్య చేస్తున్న, దేవుని వాక్యాన్ని చదువుతున్న, ప్రార్థనలో ఏకోపిస్తున్న నమ్మకమైన బల నమ్మకమైన దాసుడా. దేవుడు పిలుస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు. అందుకనే ప్రియా దేవుని బిడ్డ, పాపం వలన వచ్చే జీతము మరణమే. మనం అందరము కూడా దేనికి పిలువబడ్డామంటే నిత్య జీవమునకు పిలువబడ్డాం. పాపములోంచి, శాపములోంచి విడిపించబడ్డాం. దేవునికే మహిమ కలుగునుగాక. రెండోది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, మీ వలన లోకములోను తీర్పు జరగవలసి ఉండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి, మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధులు లోకానికి ఏం తీరుస్తారంట? తీర్పు తీర్చుతారు. అర్థమైందండి మీకు? పరిశుద్ధులు లోకానికి ఏం తీరుస్తారు? తీర్పు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు కనుక ఎదటోండి ఏమనాలి చెప్పండి?
నువ్వు నీతిమంతుడు గనక ఎదుటోడిని ఏమనాలి? ఒరే బాబు, నీతిమంతుడుగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అని చెప్పగలుగుతావు. అవునా కాదండి? అవునా కాదా? అంతేగాని ఒకసారి దైవజనులు యేసన్న గారు వివాహానికి వెళ్ళారంట. వివాహానికి వెళ్తే ఆ వివాహంలో కూర్చున్నారు. చక్కగా అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఒక వ్యక్తి పెద్ద ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనకి స్వాగతం పెలుగుతూ ఉన్నారు, రండయ్యా రండి రండి అని. ఆ పెద్ద ఆయన వెనకాల ఇద్దరు లేడీస్ వస్తున్నారు. ఇద్దరు లేడీసు పెద్ద ఆయన వచ్చి మయ్యనేమో పెద్ద ఆయన కూర్చున్నాడు, ఇటేపేమో ఒక అమ్మగారు కూర్చున్నారు, ఇటేపేమో ఒక అమ్మగారు కూర్చున్నారు. అంటే అతనికి తర్వాత దైవజనులు యేసన్న గారు అడిగితే, ఏంటి అటో కామి ఇటో కామి కూర్చుందంటే ఆయనకి ఇద్దరు భార్యలు. ఎంతమంది అండి? ఇద్దరు భార్యలు అయింది. వివాహం జరిగింది. వివాహం జరిగి ఆ పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె పెద్దల ఆశీర్వాదం పొందుటకు అన్యజనులు సాంప్రదాయం ప్రకారంగా ఏం చేస్తారు? కాళ్ళ మీద పడి నన్ను దీవించా అంటారు. అవునా కాదా? అలాగే ఒక్కొక్కరు ఒక దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని ఇప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వచ్చాడు. పెద్ద ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మరి పెద్ద ఆయన ఏమని దీవించాలి? మాట్లాడండి అండి, చెప్పండి, ఏమని దీవించాలి? రే బాబు, నేను ఇటో కావును పెట్టుకున్నాను, నువ్వు కూడా ఇటో కావును పెట్టుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉండరా అని దీవించాలా? ఏమండి? లేదంటే ఆ పెద్ద అయినా, రే నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించు, ఒకతే భార్య, ఇంకా వేరే భార్య నీకు ఉండకూడదు అని దీవించాలా? చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చెప్తా ఉంటారు, ఏమనో తెలుసా, వీడు తాగుతూనే ఉంటాడు, తోలుతూనే ఉంటాడు, ఎదరోడికి తీర్పు తీరుస్తూ ఉంటాడు. తాగొద్దురా, తాగుదేవద్దే, ఆరోగ్యం పోదురా అంటాడు, ఇతను తాగుతూనే ఉంటాడు. అటువంటి వారు తీర్పు చెప్పొచ్చా? తీర్పు చెప్పడానికి అర్హులా? మాట్లాడరేంటండి? అర్హులు కాదు. అర్హులు ఎవరు అంటే అక్కడ రాస్తుంది. ఏమని రాస్తుంది? అక్కడ అన్నాడు, మీరు పరిశుద్ధులు కనుక. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పరిశుద్ధులు కనుక? మీరు. అమ్మా, మీరే. ఆయన రక్తములో పాలు పబ్బులు పొందుకుంటున్నా మీ గురించే ప్రభు చెప్తున్నారు. మీరు పరిశుద్ధులు కనుక మీరు లోకానికే తీర్పు చెప్పుతారు. ఆమేన్. లోకానికి తీర్పు, లోకంలో ఉన్న జనులకు తీర్పు. ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపిస్తే అని సవాలు చేసి నీవు నేను మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు నేనేం చేయాలి? మాట్లాడాలి. అక్కడ అంటున్నాడు, ఏకంగా మీరు దేవదూతలకే తీర్పు తీరుస్తారు. చూసారా? దేవదూతల కన్నా ఎవరిని హెచ్చించాడు దేవుడు? ఎవరినండి? మనల్ని. దేవదూతల కన్నా ఎక్కువగా హెచ్చించేది ఏంటంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన సంగమా, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన సంగమా. దేవదూతల కన్నా మిమ్మల్ని దేవుడంట హెచ్చించాడు. మీరు దేవదూతలకే తీర్పు తీరుస్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత యోగ్యత కలగజేశాడండి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, మీరు లోకానికే తీర్పు తీర్చే ప్రజలై ఉండండి.
మీలో ఏ తప్పు లేకుండా మీరు తీర్పు తీర్చాలి. మీరు అర్హులు. అందుకునే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ప్రకటన గ్రంథములో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 3వ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వాక్యం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము. అన్యాయము చేసేవారు ఇక అన్యాయాలు చేయండి. అపవిత్రులైన వారులారా ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇంకా అపవిత్రుడుగానే ఉండు. నీతిమంతులు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇంకా నీతిమంతులుగా ఉండండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధముగానే ఉండనిమ్ము. ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాను, మొదటివాడను కడపటివాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొనువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? మైనమైపోయిన వస్త్రాలు ఉంటాయి చూసారా? పాపపు వస్త్రాలు, మైలమైపోయిన ఆ పాపపు వస్త్రాలు ఉతుకుకొని మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. జీవ ఫలమునకు హక్కు గలవారై గుమ్మముల ఎంట. ఏ గుమ్మం అండి? రాజ్య మార్గం. ఏ గుమ్మం? రాజమార్గపు గుమ్మం. అది పరలోక గుమ్మం, పరలోక పట్టణపు గుమ్మం. ఆ గుమ్మములోనికి నీవు ప్రవేశించాలంటే నీవు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండి తమ బట్టలు ఉతుక్కున్న వారు ధన్యులు. హృదయం అనే ఆ బట్టను ఉతుక్కోవాలి. నువ్వే బట్టలు కట్టుకుంటున్నావు అనేది పరిశుద్ధత కాదు. నీ హృదయంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. నీ అలంకరణ దేవుడు చూడడు. దేవుడు చూసేది నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. తమ బట్టలు ఉతుక్కున్నవారంటే ఏ బట్టలు? హృదయమైన బట్టలు. ఈ హృదయమైన బట్టలు నువ్వు ఎప్పుడైతే ఉతుక్కుంటావో నీ కొరకు అక్కడ గుమ్మము, ఆ తలుపులు తెరవబడతాయి. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతము నా దగ్గర ఉంది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు అంటండి. ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఎవరికి ఎంత ప్రతిఫలం కావాలి? ఏమండి, మన క్రియల వల్లే కదా మనకు ప్రతిఫలం. ఏమండి, మాట్లాడరేంటి? మన క్రియల వల్లే కదా మనకు ప్రతిఫలం. మనం చేసే పనుల వల్లే కదా మనకు ప్రతిఫలం. ఇప్పుడు భూమి మీద సాధారణంగాను ఒక డ్యూటీ చేస్తే ఒక ప్రతిఫలం, 2 డ్యూటీలు చేస్తే అంటే 2 ప్రతిఫలాలు. కొంతమంది ఎక్కువగా 3 డ్యూటీలు చేస్తారు. అవునా? 3 ప్రతిఫలాలు పొందుకుంటారు. అయితే దేవుని దృష్టిలో నువ్వు చేసే ప్రతిఫలం ఏంటి? ఏం చేస్తున్నావు? ఆయన సువార్త ప్రకటిస్తున్నావా? ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తున్నావా? ఆయన సన్నిధిలో సాకారిగా ఉంటున్నావా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? యేసయ్య గురించి ప్రయాసపడుతున్నావా? నీవు ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటించావా? ఒక ఆత్మనైనా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టావా? ఏంటి నీ ప్రతిఫలం? ఏంటి నీ ప్రతిఫలం? అవును, ఎప్పుడు చూసినా
అదే బైబిల్. ఏమండే, ఎప్పుడు చూసినా అదే పాట, ఎప్పుడు చూసినా అదే పొజిషను. ఏమండి, అదే పొజిషన్. ఏ పాట పాడతావమ్మా అంటే, ఉన్నా పాటున వచ్చుచున్నాను రచక అంటే, ఏ పాటునా? ఉన్నా పాటున. ఎలాగెళ్ళిపోతావు ఉన్న పాటున దేవుని సన్నిధికి? ఆయన రాకడికి, ఆయన వచ్చేటప్పుడు రెప్పపాటున, ఎలాగంటండి, రెప్పపాటున కనుమరుగైపోతామంటండి. మరి ఎలా వెళ్ళిపోతావు ఉన్న పాటున? ఇక్కడున్నగానే ఏం చేయాలి మనం? అవునండి, అక్కడ అంటున్నాడు, అన్యాయము చేయవాడు ఇకను అన్యాయము చెయ్యండి, అపవిత్రుడు ఇకను అపవిత్రుగా ఉండండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, ఇంకా నీతిమంతుడుగానే ఉండండి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ప్రభు రాకడ సమయంలో నీ పరిశుద్ధతను నువ్వేం చేసుకోవాలి? మాట్లాడండి అమ్మా. కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఒక్కొక్కరు అంటారు, నా భక్తి ఏదో నాకు తెలిసిలేవయ్యా అంటారు. ఏమంటారండి? నా భక్తి ఏంటో నాకు తెలుసు, నీకేం తెలుసో అంటారు. నీ భక్తి ఏంటో నీ మాటలోనే తెలిసిపోతుంది. నీ భక్తి ఏంటో నీ ప్రవర్తనలోనే తెలిసిపోతుంది. ఏమండి, అన్నం అంతా పిసికి చూడాలా? మీరే అంటారు కదా, ఏమన్నా అన్నం ఉడికేటప్పుడు మీరు ఏం చేస్తారు? చెయ్యి ఎట్టేసి అంత పిసికి చూస్తారా? ఏం చేస్తారు? 2 మెతుకులు ఇలా పెట్టుకుంటే దాని బతుకంతా మీకు తెలిసిపోద్ది. అందుకనే ప్రియా దేవుని బిడ్డ, ఎవరు పరిశుద్ధతను వారు కాపాడుకుంటూ, అందుకనే ప్రభు ఫైనల్లో అన్న మాట ఇది, పాపం చేస్తుందా చేయని, దొంగతనాలు చేయని, చర్చికి రాకుండా మానేస్తుందా చేయని, ఆవిడ జీతం నా దగ్గర ఉంది నేను ఇస్తా. పరిశుద్ధంగా ఉన్నాడా, పవిత్రంగా ఉన్నాడా, యథార్థంగా ఉన్నాడా, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారా, ఒక ఆదివారం కూడా మానకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి సమర్పించుకున్నాడా చేయని, వారికి ఇచ్చే జీతం నేను వారికి ఇస్తాను. అవునండి, అవును. ఆయన చేతిలో జీతం ఉంది. జీతం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? డబ్బులు ఇస్తారేమో అనుకుంటున్నారేమో. ఏండా పోలే ఎంతకంత ఇస్తాడా ఆయన అనుకుంటున్నారేమో. ఎంతకంత కూడా అది ఎంతకంత కాదు. ఆ జీతం అంటే ఒకటేమో నరకం, ఒకటి పరలోకం. అది జీతం. పోలే బాబా ఎంతకంత ఇస్తాడు అనుకుంటున్నారేమో. అదేం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన శరీరము, ఆయన రక్తము ఎవరికంటే పరిశుద్ధులకు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధులకు అంతము ఏంటి చెప్పండి? నిత్య జీవము. రెండోది, పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. మూడోది ఇకను పరిశుద్ధులుగానే ఉండనేమో వారికి జీవ వృక్ష ఫలములు అనుగ్రహిస్తాను. అందరూ ఆయన శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంది కాబట్టి, ఆయన శరీరంలో రక్తములో మీరు పాలు పంపులు పొందుకోవాలి కాబట్టి, ప్రియా దేవుని బిడ్డ, యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నారు. ఒకసారి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఆయన శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. అశ్రద్ధగా ఎవరు పాలు పంపులు పొందుకోవద్దు. ఆయన అప్పగింపబడిన రాత్రి
వాక్యాన్ని జ్ఞానించుకొని ఇది నేను ప్రభు వల్ల పొంది తిని అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరం కూడా ఒక క్షణం నేను మీకు అప్పగించిన దానిని వాక్యాన్ని వినండి. అందరూ వాక్యాన్ని వినండి.